హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అలానే డిఫరెంట్ టాపిక్‌తో వీడియో చేయబోతున్నానండి. ఇప్పటివరకు చాలా డిఫరెంట్ కంటెంట్స్‌తో వీడియోస్ అయితే చేశారు. అలానే ఈరోజు చూసే వీడియోలో ఫాగ్‌తో రీడింగ్ చేయబోతున్నానండి. మీకు ఆల్రెడీ అన్ని రకాల రీడింగ్స్ అయితే తెలుసు. డైస్ తెలుసు, పాచికలు తెలుసు, మ్యాస్టిక్స్ తెలుసు. హ్మ్. అలానే క్యాండిల్ ఎనర్జీస్ తెలుసు. అండ్ వీటిలో ఒకటి మళ్ళీ ఫాగ్ రీడింగ్ అనమాట. ఇప్పటివరకు మీరు ఈ రీడింగ్ చూసుండరు. సో, ఈరోజు ఈ రీడింగ్ అయితే మీకు డిఫరెంట్‌గా అనిపిస్తుందండి. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే ఇస్తాను. మనం ఇక్కడ వాటర్ తోటి బౌల్ అయితే పెట్టాను. ఈ బౌల్ దేనికేంటంటే మ్యాస్టిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది అవుట్‌పుట్ కోసం అండి. దీనికి సంబంధించి మ్యాస్టిక్స్ తీసుకున్నాను. అలానే ఇవి ఫాగ్‌తో రీడింగ్ అయితే చేస్తాను. ఈ ఫాగ్ ఇక్కడొచ్చే ఆర్ట్‌ని బట్టి మీకు అర్థమవుతుందనమాట. ఆ ఫాగ్‌లో వచ్చే ఆర్ట్స్ మీకేం కనిపిస్తున్నాయో కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అలానే టారో ఎనర్జీస్‌లో కూడా చెక్ చేస్తారండి. మీకు ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తాను. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. అది కూడా 100% యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఇస్తారండి. మనం ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి సో మీకు ఇక్కడ డిఫరెంట్ కంటెంట్స్‌లో అయినా సరే మీరు ఇంట్లో కూర్చొని కూడా చేసుకునే సెల్ఫ్ రీడింగ్స్‌కు కూడా మీకు ఇక్కడ ఈ ఛానల్‌లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ఆదరించండి. మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ లైక్ చేసుకున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో చేయే ముందు ఇక్కడ వాటర్ ఎనర్జీ ఉంది కదా, నేను ఇక్కడ ఫాగ్ తోటి ఎనర్జీస్ అయితే చెక్ చేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే మ్యాస్టిక్స్తో చెక్ చేశాక ఎనర్జీస్తో రీడింగ్ అయితే ఇస్తాను. సరేనా? మీకు కావాల్సింది ఫాగ్ రీడింగ్ కాబట్టి ఫస్ట్ ఈ ఫాగ్లోని మనకి ఏం కనిపిస్తున్నాయో ఆర్ట్స్ అనేవి చెక్ చేసుకుందాం. చూసారా? బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది రావట్లేదు, ఇది వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది ఫాగ్. ఈ ఫాగ్లో మీకు ఏం కనిపిస్తుంది? యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు ఇవ్వాలని వీరి ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళకి ఏ చిత్ర రూపంలో సమాధానాలు ఇవ్వాలైతే అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళ కంటికి కనిపించే దృశ్యాలు ఏ విధంగా మీరు సమాధానాలు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. చూసారా ఆర్ట్స్ అనేది ఎలా వస్తుందో? ఓకే, అట్లా చూస్తూ ఉండండి. నాకు కనిపించే ఎనర్జీస్ నేను చూస్తాను. ఫాగ్ ఎక్కువ వస్తుందంటే ఎనర్జీస్ బాగా స్పీడ్గా వర్క్ అవుతున్నట్టు. చూసారా? అక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నట్టు. రెండు ఎనర్జీస్ దగ్గర ఇప్పుడు దూరంగానే ఉన్నాయి కదా. ఈ ఫాగ్ చూస్తారా రెండు ఎలా కలుస్తాయో చూడండి. మీరు ప్రతి ప్రశ్న వేసుకోండి, అక్కడ సమాధానాలు అయితే వస్తాయి. మీకు 8 కనిపిస్తుంది. అలానే ఇప్పుడు చూడండి ఏమంటే లింక్ చైన్స్ ఉంటాయి కదా, ఆ చైన్స్లా కనిపిస్తాయి. లవ్ సింబల్ కూడా కనిపిస్తుందా? లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లవ్ నాకైతే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. సింబల్స్ కనిపిస్తున్నాయి, లవ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి. మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. అక్కడ క్యాండిల్ కూడా బ్లూ కనిపిస్తుంది మొదల్లో. మీకు ఏ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటున్నారో చేసుకోండి. నాకైతే లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదు మీకు? ఇప్పుడు
ఇప్పుడు ఎనర్జీ వచ్చేసి ఇది వచ్చేసి మీరండి, ఇది వచ్చేసి మీ పర్సను. ఇప్పుడు ఈ ఫాగ్ అనేది, ఈ ఫాగ్ టచ్ చేస్తే మీరే వీళ్ళని కలవాలనేది అనుకుంటున్నారు. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయితే అవుతాయి. ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి లవ్ పరంగా చూసుకుంటే. సో ఇప్పుడు అయితే లవ్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పర్సను మీతో కలవకుండా తన ఫాగ్ అనేది డిఫరెంట్గా వెళ్ళిపోతుంటే మనం ఏం చేయలేమండి. సో ఎనర్జీస్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఫోకస్ అంతా ఇక్కడే పెట్టాను. నేను ఈ ఫాగ్ ఎనర్జీస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. ఆర్ట్స్ గురించి మీకు ఏ ఆర్ట్స్ కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. అర్థమైంది కదా, ఇది మీది, ఇది మీ పర్సన్ది. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఈ పర్సన్ ఎనర్జీస్ అండ్ వీరి ఎనర్జీస్ అనేది వీళ్ళు కలిసే ఉంటారా? చూసారు, మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు. అదిగోండి, 2 ఒకటి అవ్వాలండి, 2 ఒకటి అవ్వాలి, 2 ఫాక్స్ ఒకటి అవ్వాలి. మీ పర్సన్ అదిగోండి కనిపిస్తుంది కదా, ఒక ఫాగ్ వచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాయి. ఎస్, మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతున్నాయి. మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారండి. మీ పర్సనే మీ వైపు వస్తున్నారు. అంటే మీ పర్సన్ తోటి ఇంకా పెద్ద హోప్స్ అయితే ఉండట్లేదు అనుకుంటా, కానీ ఈ పర్సనే మీ వైపు అయితే వస్తున్నారు. చూసారా, అదిగోండి 2 కలుస్తున్నాయి. నేను ఇది ఇటువైపు పెట్టాను, ఇది ఇటువైపు పెట్టాను. చూడండి, ఫాగ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నట్టు. మీ ఫాగ్ అనేది తక్కువ వస్తుందండి, లో ఎనర్జీ వస్తుంది. మీ పర్సన్ ఎనర్జీ ఫాగ్ ఎనర్జీ అనేది స్పీడ్గా వస్తుంది. చూడండి పొగ, దాంట్లో ఏం ఎనర్జీస్ కనిపిస్తున్నాయి? అదిగోండి మీ వైపే వస్తున్నాయి ఆ ఎనర్జీస్ అన్ని, మీ తక్కువ అయిపోయాయి. మీకు ఏ ఆర్ట్ కనిపిస్తుందో చెక్ చేసుకోండి. నాకైతే ఇప్పటివరకు లవ్ సింబల్సే కనిపించాయండి. మీకు ఇప్పుడు లవ్ సింబల్ అనేది కనిపిస్తే చూడండి, మీ పర్సన్ మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆరా ఎనర్జీస్ మీకు ఏ కలర్స్లో కనిపిస్తున్నాయి? వైటా, ఆరెంజా అండ్ పింకా, ఏ కలర్లో కనిపిస్తున్నాయి? ఇక్కడ 3 కలర్స్ అయితే ఉంటున్నాయండి. లైట్ ఎల్లో, వైట్ అండ్ పింక్. ఏ కలర్లో కనిపిస్తున్నాయి? లైట్ ఆరెంజ్. ఆర్ట్ చూడండి, అక్కడ క్యాండిల్ ఎనర్జీస్ దగ్గర చూడండి, క్యాండిల్ ఎనర్జీస్ వైపుకు ఆకర్షిస్తుంది. లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, లవ్ సింబల్ అదిగోండి. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ అండ్ క్యాండిల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసేటప్పటికి లవ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. నాకైతే లవ్ సింబలే కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు అండ్ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది మీరు సెల్ఫ్గా ప్రశ్నలతో వేసుకునేదండి, మీకు ప్రాక్టికల్గా చేసి చూపించడానికే. అంటే మీరు కనెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు వేసుకునే ప్రశ్నలతోటి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. చూశారు కదా, మీరైతే డివైన్కి ఫుల్గా సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ 2 కలిపి వాటర్లో పడిపోయింది. అంటే మీ ఎనర్జీస్ అనేది యూనివర్స్ తీసుకున్నారండి. ఇప్పుడు చూడండి 2 కలిపితే ఎలా వచ్చింది ఎనర్జీ. ఇప్పుడు మీకు ఇంకో వేళ చూపిస్తాను. ఓకే, కనిపిస్తుందా? ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎనర్జీస్, వీరి ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇది మీరు సెల్ఫ్గా చేసే ఎనర్జీస్ అండి. మీకు ఏ ఆర్ట్స్ కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పుడు మీ పర్సన్ మీ వైపే వస్తున్నారు, కానీ మీరు స్ట్రైట్గా వెళ్తున్నారండి.
అర్థమవుతుందా? ఎప్పటికైనా మీ పర్సన్ మీ లైఫ్లో వెతుక్కుంటూ రావటమే కానీ మీరు వారి వరకు వెళ్ళవసరం లేదు. అండ్ వారితో మాట్లాడవలసిన అవసరం లేదు. అండ్ వారు మీతో మాట్లాడాలి కానీ మీరు వారి బ్రతిమలాడి వారి కోసం ఏడవడం, వారి కోసం బాధపడడం అవసరమే లేదు. వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది. ఇదే జరిగేది. చూడండి ఎనర్జీస్ అన్నది ఎలా వచ్చిందో. సింబల్స్ కనిపిస్తున్నాయా మీకు? సింబల్స్ అన్నది కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీ పర్సనే ఎక్కువ ఫాగ్ అనేది కనిపిస్తుంది. మరి మీ ఫాగ్ అనేది చూడండి తక్కువగా ఉంది. చూడండి క్యాండిల్ ఎనర్జీస్ దగ్గర కూడా చెక్ చేసుకోండి. ఇది మీకు ఇక్కడ ఆర్ట్స్ అనేవి కనిపిస్తే చాలండి. నాకు మీరు మనసుతో చూడాలి. నాకేంటంటే ఎనర్జీస్ చెక్ చేసుకోవటానికి నా వర్షన్లో నేను ఇక్కడ ఫాగ్ అనేది చూడాలి. మీకు ఆర్ట్స్ కనిపించేలాగా ట్రై చేయాలి. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాలి కదా. మీ మనసుకి ఏది అనిపిస్తే అది. ఏం కనిపిస్తుంది? లెటర్సా అండ్ నెంబర్సా అండ్ ఏమైనా ఆకారాలా? అసలు మీకు ఏం కనిపిస్తుంది? కలర్సా? ఏమేం కలర్స్ కనిపిస్తున్నాయి అన్నీ చెక్ చేసుకోండి. నాకు కనిపించేది చూపిస్తాను, చెప్తాను. ఇక్కడ మీరు చూడాలి. యూనివర్స్ నాకేం మెసేజెస్ ఇస్తున్నారు? నాకు కనిపించే నెంబర్, నేను అడిగితే నాకు ఇచ్చే నెంబర్ 8 కనిపించింది. అబండెన్స్ చూసారు, 8 కనిపించింది. నేను అడగగానే సమాధానం అది మీరు కూడా అలా అడగాలి. లవ్ యూ యూనివర్స్, మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ. చూసారా ఎనర్జీస్ ఎలా కనిపిస్తుందో? లవ్ యూ. ఐ లవ్ యూనివర్స్. లవ్ సింబల్. యూనివర్స్ ఐ లవ్ యూ. చూసారు కదా సింబల్స్ ఎలా కనిపిస్తున్నాయో? లవ్ సింబల్స్ చూడండి. లవ్ యూ చెప్పగానే యూనివర్స్ కూడా నాకు లవ్ యూ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ పర్సన్కి కనెక్ట్ చేసి మాట్లాడినప్పుడు అక్కడ సింబల్స్ అనేది కనిపిస్తుందండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇది నాకు 8 కనిపించింది. అండ్ నా వర్షన్లో నా ఎనర్జీస్ మీకు చెప్పడానికి అనమాట. మీకు ఇప్పుడు మీ పర్సన్కి లవ్ యూ చెప్పాలన్నా అండ్ మీరు వారికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలన్నా ఈ పరంగా చూస్తే అక్కడ ఎనర్జీస్ ఫాగ్ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే ఇస్తారు. యూనివర్సే చెప్తారు చూడండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్, ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. అందరినీ బ్లెస్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ టు ఆల్. ఫాగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. అగో లవ్ సింబల్స్ వచ్చి నీకు కనిపిస్తున్నాయా? బ్లెస్సింగ్ అంటుంటే ఎలా చూపిస్తున్నారు? అదిగోండి బ్లెస్సింగ్. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ అందరినీ బ్లెస్ చేయండి. చూడండి మీ ఎనర్జీస్ కనిపిస్తుంది కదా అక్కడ. అదిగోండి బ్లెస్సింగ్ ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఇదండి అదిగో పడింది చూసారా? అన్ఎక్స్పెక్టెడ్గా పడింది. మీకు ఇక్కడ చూపిస్తాను ఆర్ట్. ఇదిగోండి ఇది 2 కలిసి పడింది కదా. యూనియన్ అండి. యూనియన్ ఒకటి అండ్ దగ్గరగా పడినాయి కాబట్టి మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. న్యూ జర్నీ అనమాట. న్యూ డోర్ ఓపెనింగ్స్ దీని అర్థమవుతుందా? న్యూ డోర్ ఓపెనింగ్. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ అవుట్కమ్ కూడా చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను అట్లా నుంచేసి ఏం మెసేజ్ ఇస్తున్నారు చూద్దాం. యూనివర్స్ కాపీతో చేసింది మీకు తెలుసు కదా, అలాగే దీన్ని కూడా ఇలా చేస్తున్నాను. సింబల్స్ కనిపించాయా? యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఏది అడిగినా సమాధానం వస్తాయండి. అది మీరు చేసే ప్రయత్నంలో ఉంటుంది. చూసారా మీకేం ఆర్ట్ కనిపిస్తుంది? ఇదిగోండి లవ్ సింబల్. అది ఇప్పుడు మ్యాస్టిక్స్తో చెక్ చేద్దామండి. మ్యాస్టిక్స్ ఇవి 2 దగ్గరగా కలిసి వస్తే మీ పర్సన్ మీకు రీనైన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా, మరి కొత్త సబ్స్క్రైబర్స్ కోసమే చెప్తున్నాను. ఇది ఇలా వస్తే
మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారని. అండ్ ఇది ఇలా వస్తే ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వారంతట వారే వస్తారు. మీ లైఫ్లో మీరు ఎక్కడున్నారో ఎలా ఉండాలో అలానే ఉండండి. వారంతట వారే వస్తారని ఇది. అండ్ ఇలా వస్తే హ్యాపీ రీన్ అనమాట. ఇంక ఇలా వచ్చిందనుకోండి, గొడవలు సమస్యలు అన్నది కొంచెం దూరం అయ్యి మనసులే కాదు మనుషులు కూడా దగ్గర అవుతారని. ఓకే, ఇలా వస్తే. కానీ ఇంత దూరంలో ఉంటే కలవటం విడిపోవటం అది కాలానికి వదిలేయాలి. హోప్స్ పెట్టుకుంటారా లేదా 50-50 ఛాన్సెస్ అనమాట. ఇంకా ఇలా వెళ్ళిపోయిందనుకోండి ఇంకా వేస్ట్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇంక పట్టించుకోరు, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారని. ఓకే, డిస్టెన్స్ రాకూడదండి. ఇది ఇలా వన్ సైడ్ వెళ్ళకూడదు, ఇది ఇలా రావాలి కానీ ఇటు వెళ్ళకూడదు. ఈ హెడ్ ఉంది కదా, దీన్ని టచ్ చేసేలా ఉండాలి కానీ ఈ హెడ్ అనేది సపరేట్ అవ్వకూడదు. సపోజ్ ఇలా వచ్చిందనుకోండి, వీరి మీద మీరే ఎప్పుడు గెలుస్తారు. వీరు వెళ్ళిపోయినా సరే మీ జీవితంలో మీరే ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఇది ఇలా పడింది అనుకోండి, ఎప్పటికైనా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉండాలే కానీ మీరు వీరి లైఫ్ కోసం వీరి లైఫ్లోకి అనుకోవటం అది ఏమీ అవసరం లేదు. వాళ్ళే మీ కాళ్ళ దగ్గరే చేరుతారని, ఇది క్షమించమని అడుగుతారని. ఇదండి. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. అదిగోండి కలిసాయా. ఇంకొకటి వేస్తాను నేను, ఎందుకంటే క్లారిఫికేషన్ ఒకటితోటి సర్ది పెట్టేస్తే పోతా జూమ్ చేసేసినట్టున్నా. ఇది మళ్ళీ యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. అదిగోండి మీ పర్సనే మాట్లాడతారంట, మీరు అసలు పట్టించుకోవట్లేదు కదా. దీనికి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి. అదిగోండి ఇది మనస్పర్ధలు పోయి రెండు మనసులు అండ్ ఇద్దరు మనుషులు కలిసిపోతారు. ఇది దీని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ ప్రకారం ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇప్పుడు ఇది తీసేస్తే ఇక్కడ మాకు స్పేస్ అనేది దొరుకుతుంది. సోల్ ఎనర్జీ ఫస్ట్ మీ ఎనర్జీ తీస్తానండి. అండ్ మీ పర్సన్ ఎనర్జీ, అండ్ మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ, పర్సన్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ డెక్, థర్డ్ పార్టీ. ఇదిగోండి ఈ 3 కార్డ్స్కి సమాధానం అయితే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ కార్డ్ ఇది తీసాను కదా, ఇది. ఇప్పుడు మీ పర్సన్ సోల్ ఎనర్జీ మీకు ఏం సమాధానం ఇస్తుంది. ఇదిగోండి మీ పర్సన్ మీరు కనెక్ట్ అయి ఉన్నారండి. మీకు ఏంజల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటున్నారు. అండ్ టెలిపతి వేలో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఏంజల్స్ నెంబర్స్ కనిపించినా సరే, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ అక్కడున్న మనసు మాత్రం మీ దగ్గరే ఉందండి. వారి మాటలైనా, మనసులో అయిన బాధ అయినా అండ్ మొహంలో సంతోషమైనా అది మీరే కారణమవుతున్నారు. థర్డ్ పార్టీ వారు ఉన్నంత మాత్రాన మీరు వారికి ఏమీ దూరం కాలేదు. ఎప్పటికీ మీరు వారి మనసులోనే ఉంటారు, వారితోనే ఉండాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ టెలిపతి వేలో మీకు మెసేజెస్ అయితే ఇస్తున్నారు. అంత కనెక్ట్ అయ్యారండి. ఏంజల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. మీకు కనిపిస్తున్నప్పుడు మీ పర్సన్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు కోపం రావచ్చు. థర్డ్ పార్టీ వారితో ఉన్నప్పుడు మీతో మాట్లాడరు అండ్ మీరు అవసరం లేదు, మీకు వారికి సంబంధం లేదు, ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని మీరైతే ఇలా అనేసుకుంటారు, బాధపడతారు. కానీ పర్సన్ చెప్పేది ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఎవరున్నా లేకపోయినా సరే మీరు మాత్రం వారి లైఫ్లో ఉండాలి, వారి మనసులోని ఉంటారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఎప్పటికైనా ఈ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అది కూడా ఇవాళ డేట్ అంతా. కొంతమందికి వచ్చేదైతే 22. రేపు వచ్చే వాళ్ళకి ఒకటి ఉందండి, రేపు వచ్చే వాళ్ళకి ఒకటి ఉంది. ఇదిగోండి. అండ్ ఇంకొకరికి అయితే 15 రోజుల్లో వచ్చే వాళ్ళకి కూడా ఉంది. ఇక్కడ నుంచి మొదలుకొని మీరు ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే అండ్ ఇక్కడి నుంచి మొదలుకొని 15 రోజుల్లో అండ్ 22 రోజుల్లో అలా కూడా లెక్క తీసుకోవచ్చు. ఈ పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అండ్ సెకండ్ ఎనర్జీస్ కార్డ్ ఏమొచ్చింది.
ఇదిగోండి, మీరు కార్మిక్ పార్ట్నర్. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని కదా బాధపడుతుంది. కానీ ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారే కానీ ఆ రిలేషన్ అనేది ఎండ్ చేసేసుకుని మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. అంటే మీతో ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ మీతోటే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందని అర్థం. ఓకే, ఇదిగోండి కార్మిక్ పార్ట్నర్. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా థర్డ్ పార్టీ వారి గురించి. సో ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ 3 ఎనర్జీస్ కార్డ్ ఇదిగోండి ఫ్యామిలీ. ఇప్పుడు కర్మ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించే కదా మీరు బాధపడ్డారు. మీ పర్సన్ కావాల్సి వదిలేసి మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల వారు కర్మ ఫేస్ చేస్తున్నారు. ఆ కర్మ అన్నది ముగిసిపోయే వరకు వారు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు. థర్డ్ పార్టీ వారిని వదిలించుకుని రావడానికి ఇంకెన్నో రోజులు ఏమీ లేవండి, రోజులే చెప్తున్నాను, నెలలు కూడా కాదు. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్ ఏం చెప్తున్నారు? 3 ఎనర్జీస్ ఇదిగోండి, హోల్నెస్ అండ్ న్యూ జర్నీ కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్ అనేది. ఎస్, మీరు మీ పర్సన్ ఎప్పటికీ కలిసే ఉంటారు. ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళే కానీ ఒకరి కోసం మిమ్మల్ని వదులుకునేవారు కాదు. మీరు వారికి పరాయి వారైతే కాదు. మీతో ఎప్పటికైనా న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మహాదేవ ఇచ్చిన సందేశం అండ్ బ్లెస్సింగ్స్. చూసారు కదా, మీరు మానసికంగా మానసికంగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కానీ శరీరాలే ఎక్కడో దూరంగా ఉన్నాయి. అంటే మీరు ఇక్కడున్నారు, మీ పర్సన్ వేరే చోటు ఉన్నారు. సో మీ పర్సన్ లైఫ్లో ఎవరున్నా సరే మీరు మాత్రం ఎప్పటికైనా జీవితంలో ఉండవలసిన వాళ్ళేనండి. మీతో జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటికైనా మీ లైఫ్లోకి వారే వస్తారు. ఈ ఫాగ్ ఎనర్జీస్ అనేది చెక్ చేసినప్పుడు ఈ ఫాగ్లో కూడా ఈ పర్సన్ మీరు ఇలానే ఉండండి. వాళ్ళ కోసం తాపత్రయపడడం, వారి చుట్టూ తిరగటం ఇవేమి చేయొద్దు. మీరు వారి కోసం పుట్టలేదండి, వారు మీకోసమే పుట్టారు. అర్థమవుతుందా? వారంతటి వారే వస్తారు, వారే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటారు, వారే మీకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ మీతో జీవితం కోరుకునేది వాళ్ళంతట వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సో మీరు ఏమీ చేయొద్దు. మీరు డివైన్ కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎవరిని నమ్ముతారో అండ్ ఆ దైవం యొక్క ఆశీస్సులు మీకైతే ఉన్నాయి. మీరు కోరిన కోరిక త్వరలో నిజమవ్వబోతుందండి. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారే మీకు రాతలో రాసిన వారు మీకు బంధం అనేది ఉంది. అది గత జన్మ బంధమా, కర్మ బంధమా, డివైన్ బంధమా అంటే సిచ్యువేషన్స్ బట్టి ఎనర్జీస్ అనేది చెప్పగలం. సో ఈ పర్సన్ తోటి ఎప్పుడు ఈ పర్సన్ ఎప్పుడు మీలో సగభాగమే కానీ పరాయి వారైతే కాదు. ఓకే, మీరు వేరు వారి వేరైతే కాదు, ఇద్దరు ఒకటేనండి. ఈ పర్సన్ తోటి న్యూ జర్నీ అయితే ఉంటుంది. ఫైనల్గా అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీస్తాను. 3 కార్డ్స్. ఈ పర్సన్ మీ విషయంలో ఎప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు? దీనికి యాక్షన్ ఎనర్జీస్ అయితే చూస్తాను. యాక్షన్ మోడ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యాక్షన్ అంటే మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, జరిగే విషయాలు. మధ్యలోంచే తీస్తానండి కార్డ్స్. ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అవుతుందండి. అండ్ స్ట్రెంగ్త్, 4 ఆఫ్ హ్యాండ్స్, 8 ఆఫ్ హ్యాండ్స్. చూసారా, ఎప్పటికైనా మీ వారే, మీ సొంతమే, మీ రాతలో రాసిన వారే. ఈ ఎనర్జీస్లో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు క్యాండిల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఓకే, ఇదిగోండి, మీరు రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కదా, కాదండి. ఎప్పటికైనా మీరు ఒకటి అవ్వాల్సిందే. అండ్ మీ పర్సన్ మీతో జీవితం పంచుకోవాల్సిందే. వారి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అన్నాక టెలిపతి వేళ కనెక్ట్ అయ్యారు కదా. ఎస్, మాట్లాడతారు, అన్ని విషయాలు చెప్తారు. మీరంటే పిచ్చండి, చాలా చాలా ఇష్టం. మీరు ఏమనుకున్నా సరే ఎనర్జీస్ మాత్రం ఇలానే చెప్తున్నాయి. సో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అందరిలో మీరైతే కాదండి. వారి లైఫ్లో మరి ఎలా వచ్చారో మీ లైఫ్లో వారు ఎలా వచ్చారు, కానీ అది రాసిపెట్టిన బంధం ఆల్రెడీ మీకు ఒక బంధం అనేది ఉంది. అది గత జన్మ నుండి కర్మ బంధము, డివైన్ బంధము, సోల్మేట్ కనెక్షను ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఫైనల్గా ఈ పర్సన్ నుండి ఏం మెసేజెస్ అయితే ఇచ్చారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క ఈ పర్సన్ ఈరోజు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి?
స్పార్క్ ద్వారా ఎనర్జీస్ కనెక్ట్ చేశాను అండ్ సోల్ ఎనర్జీస్ తోటి మీకు క్లారిటీ ఇచ్చాను అండ్ యాక్షన్ ఏంటంటే టారో ఎనర్జీస్లో చెక్ చేశాను. మరి వీరి మనసు ఏం చెప్తున్నాయి ఈ ఎనర్జీస్ కూడా చూసేసి మీకు యాక్యురేట్గా వస్తే లైక్ చేయండి. మీ పర్సన్ మీకు ఇచ్చే ఈరోజు లవ్ మెసేజెస్ వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపించారు. ఈ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపించారు చూడండి. మిమ్మల్ని మోసం చేశారు కదా, వారైతే మోసపోయారంటండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నా లేకపోయినా మీరున్నారని ఒక సంతోషం అయితే ఉందన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని కూడా చెప్తున్నారు. ప్లాన్ చేస్తున్నారండి. హెల్దీ చాయిస్, మీతో మాట్లాడితే వాళ్ళు కొంచెం క్యూర్ అవుతారు కూడా అని కూడా చెప్తున్నారు. అండ్ దీనికి క్లారిఫికేషన్ కూడా మరి మిమ్మల్ని మోసం చేసినట్టే కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మోసం చేసినట్టే కదా, ఇప్పుడు అనవసరంగా బాధపడుతున్నారండి. దీని క్లారిఫికేషన్ ఇదిగోండి, గాడ్ విత్ స్నేక్ అంట. వాళ్ళు నమ్మిన వారు వారిని ముంచేశారు, కాటు వేశారు, సర్వనాశనం చేశారు. అంటే ఇప్పుడు పాముకు పాలు పోస్తే అది విషమే చిమ్ముతుంది కానీ ప్రేమ చూపిస్తుందా? ఇప్పుడు అంతే. థర్డ్ పార్టీ వారు నమ్మితే ఇదే జరిగింది. మీరు కూడా మీ పర్సన్ ఎంతో నమ్మారండి, ప్రేమించారు. వీరు కూడా మిమ్మల్ని మోసం చేసినట్టే కదా. సో మోసానికి మోసం అయితే వచ్చింది. వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదని మీతో షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి పారిపోవాలని అయితే అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. సంతోషం ఎక్కడుంటే అక్కడ అండ్ మంచి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా ఉంది. అండ్ ఈ ఎనర్జీ ఏంటి? మిర్రర్ ఎనర్జీ చూసారా? ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారండి. మీరు వారిలా అనిపిస్తున్నారు, మీ మాటలు వినిపిస్తున్నాయి, మీ రూపం కనిపిస్తుంది. వాళ్ళలో కొత్తగా ప్రేమ అనేది ఏంటి, మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఎందుకో మీరు వారికి నచ్చేస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు. అండ్ ఇదిగోండి బటర్ఫ్లై కనిపిస్తుంది మీకు ఎవరికైనా. న్యూ బిగినింగ్ అండి. ఈ పర్సన్ హీల్ అవటానికి అండ్ మిమ్మల్ని ఇష్టపడడానికి ఇదే కారణం. ఇదిగోండి ఎంగేజ్మెంట్ రింగ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంట, మీకోసం కష్టపడతారు ఈ రిలేషన్షిప్ కోసం. ఓకే, మీకు ప్రేమతో కిసెస్ అయితే ఇచ్చారు. అక్కడ సెపరేషన్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారంటండి. వీళ్ళ లైఫ్లో అసలు మంచిగా అయితే లేరు. ఇదండి ఇప్పుడు మీకు ఇలాంటి మెసేజెస్ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చాను. ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.